ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మమకారము ఒకచోట అవరోధంగా కూడా మారుతూ ఉంటుంది అన్న విషయాన్ని పరమానంద యోగి కథ ద్వారా తెలుసుకుందాము. పండరీపురం దగ్గర ఉన్న చంద్రభాగా నది ఒడ్డున పరమానంద యోగి అనే పరమ భక్తుడు ఉండేవాడు. అతను అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూ ఉండేవాడు. ప్రతి ఉదయము ఆయన లేవగానే ఇంటి వద్ద కాలకృత్యాలు తీర్చుకొని చంద్రభాగా నదిలో స్నానమాచరించి నది ఒడ్డున నిలబడి భగవద్గీతలోని 700 శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడు. ప్రతి శ్లోకం చివరన ఓం పాండురంగాయ నమః అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్థించేవాడు. ఈ కార్యక్రమం పరమానంద యోగి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసేవాడు. ఒకరోజు ఆ యోగి ఉంటున్న గ్రామంలో భారీ వర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది. ఆ సమయంలో శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు ఆ గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ వర్తకుని వద్ద ఉన్న అమూల్యమైన శాలువాలు తడిచిపోయే ప్రమాదం ఉండడంతో తనకు వచ్చే అపార నష్టాన్ని తలుచుకుంటూ ఆ నష్ట నివారణకు ప్రతి ఇంటికి వెళ్ళి తనకు ఆ రాత్రికి ఆశ్రయం ఇవ్వమని కోరసాగాడు. కానీ అందరివి చిన్న చిన్న ఇండ్లు అవ్వడం వలన ఎవరూ ఆయన కోరిక మన్నించలేదు సరికదా, ఆయన ముఖం మీదే తలుపు వేసుకోసాగారు. ఆ వర్తకుడు ఎంతో దిగాలుగా తిరుగుతూ పరమానంద యోగి ఉంటున్న చిన్న గుడిసె కూడా వచ్చి ఆశ్రమం అడిగాడు. ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించి గుడిసె మొత్తం నీరు కారని కొద్ది ప్రదేశాన్ని చూపించి అక్కడ ఆయన అమూల్య వస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు. ఆ చిన్న ప్రదేశంలోనే వర్షం వస్తే యోగి పడుకునేది తడవకుండా. అయినా ఆ సమయంలో తన అవసరం తనకు గుర్తుకు రాలేదు. యోగి ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టి తాను ఆ వ్యాపారి గుడిసెలో ఇంకొక పక్క తడిగా ఉన్న ప్రదేశంలో తల దాచుకొని ఆ రాత్రంతా కాలక్షేపం చేశారు భగవన్నామ స్మరణలో. మర్నాడు తెల్లవారుతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. ఆ వ్యాపారి పరమానంద ఇంటి నుండి బయలుదేరుతూ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా, మీరు నన్ను, నా కుటుంబాన్ని కష్టాల బారిన పడకుండా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనిది. నా కృతజ్ఞతా సూచకంగా ఈ శాల్వా తమరికి బహుకరిస్తున్నాను, కాదనకండి అని ఒక అతి ఖరీదైన సుందరమైన శాల్వా యోగికి ఇచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాడు. ఆ శాల్వాని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి. దానిని నడుముకు కట్టుకొని యథాప్రకారంగా నది ఒడ్డుకు బయలుదేరి యోగి భగవద్గీత శ్లోకాలు వల్లవేయసాగాడు. అయితే నోరు దాని పని అది చేస్తున్నది, కానీ చేతులు మాత్రం ఎక్కువసేపు జోడించి పాండురంగని స్తుతించలేకపోతున్నాయి. ఎక్కడ నడుముకు కట్టుకున్న ఆ ఖరీదైన శాలువా తడిచిపోతుందో, మరకలు పడతాయో అని మాటి మాటికి దాన్ని సర్దుకోవడమే సరిపోయింది యోగి పరమానందకి. యోగికి శ్లోకాల మీద ధ్యాస కుదరడం లేదు. శ్లోకం చివరన ఓం నమో పాండురంగాయ నమః అన్నాడో లేదో కూడా గమనించడం లేదు. ఈ విధంగా ఆ రోజు ప్రార్థన ముగిసింది. ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి. తాను చేసిన పొరపాటు అర్థమైంది. అపరాధనా భావం ముంచెత్తింది యోగి పరమానందని. తాను చేసిన ఘోర తప్పిదం తనకు అర్థమైంది. తనను తాను శిక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే దగ్గరలోని తన వరి పొలంలోకి వెళ్ళి నాగలిని ఆ శాలువాతో కట్టి దానిని తన నడుముకు బిగించుకొని పాండురంగని ధ్యానం చేస్తూ ఆ వరి పొలం దున్నసాగాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి తాను నాగలితో ముడివేసుకున్న శాల్వాను విప్పి, ఎవరు నిన్ను ఇంత ఘోర శిక్షకు గురి చేశారు అని లాలనగా అడిగాడు. దానికి సమాధానంగా, బాబూ, నన్ను ఆపవద్దు, నన్ను ఎవరూ శిక్షించలేదు. నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపే నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను అని చెప్పి మళ్ళీ శాల్వా కట్టుకోబోయాడు. అందుకు ఆ బాలుడు, అయితే ఆ పాండురంగడే నిన్ను ఆపితే ఆగుతావా అని అంటూ పాండురంగని రూపంలో ప్రత్యక్షమై, నీలో ఏ తప్పిదమూ లేదు, నీకు ఏ కొంచెం మమకార వాసనలు ఉన్నా
అవి ఈనాటితో తీరిపోవడానికే నీకు ఈ శాల్వా మీద మమకారం కలిగేటట్టు చేశాను. నీవు ఆ వ్యాపారి నుండి ఏమి ఆశించి అతనికి ఆశ్రయం కనిపించలేదని నాకు తెలుసు పరమానంద. నీలో ఉన్న అపరాధ భావం ఇప్పటితో తొలగిపోయింది అని భుజం తట్టి పాండురంగడు అంతరార్థమయ్యాడు. ఆనందాశ్రువులు వర్షిస్తుండగా పరమానంద యోగి పాండురంగ రూపాన్ని తలుచుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు.